అందరికీ నమస్కారం. సొంత పార్టీ నేతని ఘోరంగా అవమానించిన హోంమంత్రి అనిత. స్పాట్‌లోనే కడిగి పడేసిన ఆ ఎమ్మెల్యే. అసలు ఎవరు? ఏంటి? అన్న పూర్తి వివరాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అసలు ఏం జరిగిందంటే అనకాపల్లి జిల్లాలోని టీడీపీ అంతర్గత రాజకీయాలు తీవ్ర చర్చకైతే దారితీస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హోంమంత్రి అనిత వ్యవహార శైలిపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పార్టీ నేతలు ఆ విషయాన్ని ఆమెకు ఫోన్ చేసి మరీ చెప్పేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని అవమానిస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ మంత్రి అనకాపల్లి పర్యటన సందర్భంగా ఆదివారం చోటు చేసుకున్న ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అయితే ఉన్నారు. ఆదివారం అనకాపల్లికి వచ్చిన హోంమంత్రి అనితతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించగా మంత్రి అయితే కారు ఆపకుండా వెళ్లిపోయారు. ఈ విషయమై ఆయన నేరుగా హోంమంత్రికి ఫోన్ చేసి నిరసన వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితకు ఫోన్ చేసిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తమకు ఎదురవుతున్న అవమానాలపైన ఏకరవు పెట్టేశారు. తాను ఎమ్మెల్యేని కాదన్న ఆలోచనతోనే చిన్న చూపు చూస్తున్నారా అంటూ సూటిగా ప్రశ్నించేశారు. తాను సహచర నేతలతో కలిసి మీతో మాట్లాడేందుకు రోడ్డుపై వేచి ఉన్నానని, కారు ఆపుతుండగా డ్రైవర్ వెళ్లిపోవడం ఏంటని మంత్రికి ఫోన్ చేసి మరీ నిలదీశారు. అటువైపు నుంచి హోంమంత్రి మాట్లాడుతూ మిమ్మల్ని చూడలేదని, చూస్తే అలా వెళ్లిపోయేదాన్ని కాదు అని ఆమె సర్ది చెప్పే ప్రయత్నం ఇది చేశారు. ఈ విషయంపై మరింత ఘాటుగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పీలా మాట్లాడుతూ తాము మిమ్మల్ని తప్పు పట్టడం లేదని, మీ సిబ్బంది తీరు సరిగ్గా లేదంటూ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యానించారు. అలాగే అనకాపల్లి టీడీపీ నేతలకు విలువ ఇవ్వడం లేదని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలపైన తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, ఇటీవల ఆర్డర్ రోడ్ డివిజన్ కార్యక్రమంలో ప్రారంభించిన సమయంలో కూడా తమకు సమాచారం ఇవ్వలేదని చెప్పి ఆక్రోశం వ్యక్తం చేశారు. ముగ్గురు మంత్రులు ప్రకటించిన ఆ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడికి సమాచారం ఇవ్వరా అంటూ నిలదీశారు కూడా. పార్టీ పరువు పోతుందనే ఉద్దేశంతోనే తాము మంత్రుల పర్యటనకు రావాల్సి వచ్చిందని చెప్పి వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇలానే ఉంటే తాము అధినేత చంద్రబాబు వద్దే తేల్చుకుంటామని చెప్పి హెచ్చరించారు. అయితే ఈయన హోంమంత్రి అనితకు డైరెక్ట్‌గా ఫోన్ చేసి ఇలా కడిగి పడేయడం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.